యూపిక్స్ యానిమేషన్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరో 2 సంస్థల పేర్లతో నిందితుడు కిరణ్ భారీగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓషన్ బ్లూ సంస్థను ఏజెంట్ శ్రీకాంత్ పేరుతో, టెకీ సాఫ్ట్ సంస్థను ఏజెంట్ చేతన్ అనే పేరుతో ఓపెన్ చేయించాడు కిరణ్. ఈ సంస్థల అకౌంట్లలో 10 కోట్లు వేసినట్లు గుర్తించారు. కిరణ్ తో పాటు అతని భార్య పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. బెజవాడలో మరో వైట్ కాలర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఎంత డబ్బు పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు డబ్బు ఇస్తామని సుమారు 50 కోట్లకు పైగా వసూలు చేసిన యూపిక్స్ సంస్థపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. సంస్థ అధినేత నిడుమోలు కిరణ్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టి నరసరావుపేటకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి సూసైడ్ కి పాల్పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు యూపిక్స్ స్కామ్ పై ముమ్మర విచారణ చేపట్టారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అసలు అంటే పరారీలో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు పోలీసులు? అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ నుంచి? విజయవాడ కేంద్రంగా యూపిక్స్ యానిమేషన్ సంస్థ పేరుతో నిడుమోలు కిరణ్ ప్రారంభించినటువంటి ఈ చైన్ లింక్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే విజయవాడలో నరసరావుపేటకు సంబంధించి డబ్బులు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఇద్దరు విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకి ఫిర్యాదు చేశారు. మొత్తం 16 కోట్లు ఇచ్చి మోసపోయినట్టుగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిడుమోలు కిరణ్ మీద అతని కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. గత 6 నెలల నుంచి కూడా నిడుమోలు కిరణ్ కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడు. అతను తన దగ్గర కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకుని పెద్ద ఎత్తున డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టుగా కూడా విచారణలో పోలీసులు గుర్తించారు. సుమారు 50 నుంచి 70 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్టుగా అయితే ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చారు. అదేవిధంగా ఏజెంట్లుగా పెట్టుకున్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేతన్ శ్రీకాంత్ అనే వ్యక్తుల పేరుతో ఓషన్ బ్లూ, అదేవిధంగా సాఫ్ట్ టెకీ సంస్థ సొల్యూషన్స్ పేరుతో కూడా 2 సంస్థలను ప్రారంభించి అందులో కూడా డబ్బులు డిపాజిట్లు చేర్చుకున్నట్టుగా కూడా గుర్తించారు. స్థానికంగా ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ లో ఈ లావాదేవీలన్నీ నడిపినట్టుగా కూడా గుర్తించి దానికి సంబంధించిన లావాదేవీలను కూడా బయటకు తీయడానికి పోలీసులు విచారణ అయితే ముమ్మరం చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులకు సంబంధించిన ఈ డబ్బుతోనే పెద్ద ఎత్తున విల్లాలు, పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీలు, స్థలాలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఆయా రిజిస్ట్రార్లకు సంబంధించి లేఖలు కూడా పెట్టి ఆస్తుల వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కుటుంబంతో సహా కిరణ్ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతనికి ఇక్కడ సహకరిస్తున్నటువంటి కేకే కృష్ణకాంత్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడానికి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సౌజన్య, అంటే శ్రీకాంత్ అసలు ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు ఈ సంస్థని? బికాజ్ అంత ఈజీగా ప్రజలైతే వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టరు కదా. సో ఆ కేసులో అసలు ఇంతకు ముందు అసలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మొదట 7 సంవత్సరాల నుంచి క్రితమే ఈ వ్యవహారం అంతా కూడా నిడుమోలు కిరణ్ నిర్వహిస్తా ఉన్నాడు. అయితే మొదట్లో ఎవరైతే ₹1,00,000 పెడితే వాళ్ళకి 2 లక్షలు, 5 లక్షలు పెట్టిన వాళ్ళకి 10 లక్షలు చొప్పున అందరికీ చెల్లింపులు చేసుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అందరికీ నమ్మకం కలిగి వ్యవహారం కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు చెల్లించే విధంగా అయితే వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే ఒక స్కీమ్ అంటే ఒకసారి డబ్బులు పెట్టాక ఏడాది కాల పరిమితి తర్వాతనే మొత్తం డబ్బు రెట్టింపుగా చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో ఏడాది నుంచి కిరణ్ పూర్తి స్థాయిలో పేమెంట్లు చెల్లించడం అనేది ఆపేశాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు ఎక్కడా రాకుండా పోతాయనే ఆలోచనతో చాలా మంది ఫిర్యాదులు చేయడానికి వెనకంజ వేసినప్పటికీ కూడా తాజాగా నరసరావుపేటలో డబ్బులు కట్టి మోసపోయినటువంటి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడంతో ఇక మిగతా బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి విజయవాడ పోలీసుల్ని ఆశ్రయిస్తా ఉన్నారు. ఇక్కడే కాకుండా వేరు వేరు దేశాల్లో అంటే అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా ఆన్లైన్ లో డబ్బులు చెల్లించుకొని 4 నుంచి 10 కోట్ల వరకు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఫిర్యాదులు ఎఫ్ఐఆర్లుగా రానున్న రోజుల్లో ఫిర్యాదులు కూడా వస్తాయని అయితే మనకి సమాచారం అందుతుంది. సౌజన్య, అంటే శ్రీకాంత్ అసలు వాళ్ళు ఎప్పటి నుంచి అవైలబుల్ గా లేరు? అంటే ఎప్పటి నుంచి వాళ్ళు పరారీలో ఉన్నారు? 6 నెలల నుంచి కూడా కిరణ్ తన కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతోంది. అయితే పోలీసులకు సంబంధించి ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, ఫిర్యాదులు అనేది రాని నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డబ్బులు చెల్లించిన వాళ్ళు కిరణ్ ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లోని టచ్ లోనే ఉంటున్నాడు. అతను టచ్ లో లేకపోతే కనుక కృష్ణకాంత్ అని ఒక వ్యక్తితో వాళ్ళందరికీ కూడా
సముదాయిస్తా వాళ్ళకి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణకాంత్ కేకే అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారించడానికి సిద్ధమయ్యారు. అతను కూడా పిలిపించినట్టుగైతే మనకి తెలుస్తోంది. దీంతో 6 నెలల నుంచి ఫోన్లు కూడా వాడకుండా వేరే రాష్ట్రంలో ఉన్నట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు. అక్కడికి ఎవరైనా ఉన్న విషయాన్ని తెలుసుకొని డబ్బులు కట్టిన వాళ్ళు వెళ్ళినా అతను వాళ్ళ మీద దాడికి కూడా పాల్పడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగైతే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారం 6 నెలల నుంచి కూడా డబ్బులు రొటేషన్ అనేది ఆగిపోయింది. కాబట్టి మొత్తం అందరూ కూడా బాధితులు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో వేరు ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయవాడలో కార్యాలయం కూడా ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా ఎక్కడా కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయకుండానే డబ్బులు వసూలు చేసినట్టుగా కిరణ్ వసూలు చేసినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. సౌజన్య అండ్ శ్రీకాంత్, ఎవరైతే బాధితులు ఉన్నారో రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అది ఎంతో మంది మోసపోయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతానికైతే సంస్థని క్లోజ్ చేసి వాళ్ళైతే 6 నెలల క్రితమే పారిపోయినట్లుగా సమాచారం అందుతోంది.